మన భారతదేశం స్వాతంత్రం వచ్చాక 21,000 సైనికులను కోల్పోయాం. 3,500 మంది పిల్లలు తమ తల్లిని లేదా తండ్రిని కోల్పోయారు. దేశం వాళ్ళని హీరోగా చూస్తుంది, కానీ వాళ్ళ పిల్లలు తండ్రి ప్రేమను కోల్పోయారు. మే 13 చిల్డ్రన్ ఆఫ్ ఫ్యాలెన్ ప్యాట్రియట్స్ రోజు ఒక బిడ్డ తన తండ్రి లేదా తల్లిని కోల్పోయి దేశం కోసం వాళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ జీవిస్తుంది. ఆ పిల్లల మనసులో బాధని, గర్వాన్ని గౌరవించే రోజు మే 13 చిల్డ్రన్ ఆఫ్ ఫ్యాలెన్ ప్యాట్రియట్స్ డే గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల పిల్లల త్యాగాన్ని గౌరవించే రోజు. వాళ్ళ కథలు మనల్ని ఆలోచింపజేస్తాయి. మన దేశ స్వతంత్రం తర్వాత నుంచి యుద్ధాలు, దాడుల్లో 21,000కు పైగా సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు. గత 20 ఏళ్లలోనే 3,500 మంది పిల్లలు తమ తల్లిని లేదా తండ్రిని కోల్పోయారు. ఈ పిల్లలు ఎదుర్కొనే మానసిక బాధను ఊహించడం కూడా చాలా కష్టం. 2 రోజుల క్రితం పాకిస్తాన్ కాల్పుల్లో వీరమరణం పొందిన ఆర్మీ సైనికుడు దినేష్ కుమార్ శర్మ గురించి తీసుకుందాం. హర్యానాకు చెందిన దినేష్ కి 7 ఏళ్ల కూతురు కావ్య, 5 ఏళ్ల కొడుకు దర్శన్ ఉన్నారు. అతని భార్య సీమ 7 నెలల గర్భవతి. దేశం దినేష్ ని హీరోగా చూస్తుంది, కానీ ఆ పిల్లలు తండ్రి ప్రేమను కోల్పోయారు. పుట్టబోయే బిడ్డ అయితే తండ్రి ముఖం కూడా చూడలేదు. ఇది ఒక రకంగా ఆ పిల్లలు కూడా దేశం కోసం చేసిన త్యాగమే. ఇలాంటి కథలు ఒకటేమిటి, వేలాదిగా ఉన్నాయి. శ్రీనగర్కి చెందిన 13 ఏళ్ల జోయా ఆలం గురించి చెప్పాలి. ఆమె తండ్రి 2018లో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిండు. జోయా ఇప్పుడు డెహ్రాడూన్ మిలిటరీ స్కూల్లో చదువుతుంది. తండ్రిని తలుచుకొని ఏడవని రోజు ఉండదని చెప్తూ తన డైరీలో ప్రతిరోజు తండ్రికి లెటర్స్ రాస్తుంది. నేను రాస్తుంటే నాన్న వింటున్నట్టు అనిపిస్తుంది అని చెప్తుంది. ఇలా వీళ్ళ గురించి వింటుంటే ఈ పిల్లలు వాళ్ళ మనసులో, నాన్న నీవు దేశాన్ని కాపాడావు కానీ మమ్మల్ని ఎవరు కాపాడతారు అని ఆ పసిపిల్లల మనసులో బాధని మనం ఊహించగలమా? అలాగే కార్గిల్ యుద్ధంలో తండ్రిని కోల్పోయిన తమిళనాడుకు చెందిన కవితారాజు, యుద్ధం నా బాల్యాన్ని, నా తండ్రిని లాగేసిందని బాధపడుతుంది. ఈ పిల్లలు ఎంత ధైర్యంగా ముందుకు సాగుతున్నారో గమనించండి. మే 13 రోజు గురించి చెప్పాలంటే దీని చరిత్ర కూడా కొంచెం మనం తెలుసుకోవాలి. స్వతంత్రం తర్వాత భారత్ లో అనేక యుద్ధాలు జరిగినాయి. 1962 చైనా యుద్ధం, 1965, 1971 పాకిస్తాన్ యుద్ధాలు, 1999 కార్గిల్ యుద్ధం, ఇలా అనేక యుద్ధాల్లో ఉగ్రవాద దాడుల్లో మన సైనికులు అమరులయ్యారు. వీళ్ళ పిల్లల కోసం ప్రభుత్వం ఆర్మీ వెల్ఫేర్ ఫండ్, భారత్ కే వీర్ వంటి సంస్థలు చదువు, ఆర్థిక సాయం అందిస్తున్నాయి, కానీ ఆ పిల్లల మనసులోని బాధను ఎవ్వరు తీర్చలేరు. అందుకే మే 13 ఇలా జరుపుకుంటారు, వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ. ఇటీవల పాక్ దాడుల్లో చనిపోయిన వైమానిక దళ సైనికుడు సురేంద్ర కుమార్ 11 ఏళ్ల కూతురు, 4 ఏళ్ల కొడుకు ఉన్నారు. అలాగే ఉగ్రవాద కాల్పుల్లో మరణించిన హవల్దార్ జంటూ ఆలి షేక్ కి 10 ఏళ్ల కొడుకు, 6 ఏళ్ల కూతురు ఉన్నారు. ఈ పిల్లలందరూ దేశం కోసం తమ తల్లిదండ్రులను కోల్పోయారు. వీళ్ళ ధైర్యం, త్యాగం మనకు స్ఫూర్తి. మనసులో బాధ ఉన్న జీవితంలో ముందుకెళ్తున్నారు. ఈ రోజు మనం ఈ చిన్నారుల ధైర్యాన్ని, త్యాగాన్ని గౌరవించాలి. వాళ్ళ తల్లిదండ్రులు దేశం కోసం ప్రాణాలు అర్పించరు, కానీ ఈ పిల్లలు ఆ బాధను మోసు కలలు కనడం మానలేదు. జోయా లాంటి చిన్నారులు తమ డైరీలో తండ్రికి లేఖలు రాస్తూ, కావ్య, దర్శన్ లాంటి పిల్లలు తండ్రి గుర్తుతో ముందుకు సాగుతున్నారు. ఈ పిల్లల కోసం ఆర్మీ వెల్ఫేర్ ఫండ్, భారత్ కే వీర్ లాంటి సంస్థలు సాయం చేస్తున్నాయి, కానీ వాళ్ళ మనసులోని బాధను తీర్చడానికి మనందరి మద్దతు కావాలి. ఎందుకంటే వీళ్ళ త్యాగం మన దేశ గర్వం. మరిన్ని అప్డేట్స్ కోసం ద తెలుగు రిపోర్ట్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.